సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు గాని మొత్తం తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఆయనకు డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ వస్తుందని ఊహించుకున్నారండి. కానీ అనూహ్యంగా అంటే చాలా కొంతమంది ఊహించారు. ఇది కొన్ని శాఖలు తీసుకున్నారండి. గ్రామీణాభివృద్ధి అని, పంచాయతీరాజ్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏంటి దాంట్లో వెనకాల ఉద్దేశం ఉందా? హోంశాఖ ఎందుకు తీసుకోలేదు? ఇవి ఏంటి ప్రత్యేకంగా ఇవి ఎందుకు అడిగి తీసుకున్నారట? డెఫినెట్గా ఆయన ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు, అది డౌటే లేదు. హోంశాఖ కంటే అండి హోంశాఖ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది, హోం పేరుకే ఉంటుంది. పరిపాలన ముఖ్యమంత్రి చూస్తుంటారు, హోం మంత్రి. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశారంటే అంత సకల శాఖ మంత్రి సజ్జలు గారే ఎస్పీలని రీఎస్పీలు చేసేవాడు. ధనంజయ రెడ్డి గారు ఎంత ముఖ్యమంత్రి గ్యాప్ తెచ్చాడు వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలే. సరే పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే అండి హోంశాఖ కంటే ముఖ్యం లా అండ్ ఆర్డర్. మిగతా మహిళకి అప్పు చెప్పారు, ఆమె చూసుకుంటుంది. ఇక్కడ ప్రజలకి ఏం కావాలి? ప్రజలకు ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. గ్రామ స్థాయిలో గ్రామీణాభివృద్ధి ఎంత కుంటుపడింది. గ్రామాలు దేశానికి పొట్టుగమ్ములు సార్, మహాత్మా గాంధీ గారు చెప్పారు. మరి అటువంటి గ్రామాలను విస్మరించినప్పుడు అధికారానికి ఆ ప్రజలు దూరం చేశారు. నిరక్షరాస్యులు కావచ్చు, చదువుకోలేకపోవచ్చు, వాళ్ళకు ఓటు ద్వారా తీర్పిచ్చారు. గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామాల్లో రోడ్లు లేవు, 10,000 మంది ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. మౌలిక సదుపాయాలు లేవు. మరి ఏంటి? గ్రామీణాభివృద్ధి చాలా కీలకం. ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈయన ఉండటం వల్ల అక్కడ సెంట్రల్లో గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రికి పెమ్మసాని ఉన్నాడు. ఆయన గుంటూరులో ఎంపీ అవ్వటం కూడా పవన్ కళ్యాణ్ గారి కారణం, జనసేన కారణం. సాలీడ్కి నిలబడ్డారు. ఆయన చెప్పాడు స్వయంగా, ఎన్ఆర్ఐ ఈ దేశంలో హైయెస్ట్ చూపించాడు. ఆయన 5,700 కోట్లు చూపించాడు. అటువంటి వ్యక్తి అక్కడ ఉండటం వల్ల రాష్ట్రాలకి సెంట్రల్కి మధ్య నిధులు తీసుకొస్తారు. డైరెక్ట్గా గ్రామీణాభివృద్ధికి వెళ్ళింది. అది గ్రామీణాభివృద్ధి శాఖ. అది గొప్పతనం. ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్, ప్రజలతో పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈ జనసేన ప్రతి ఇంటికి తీసుకెళ్ళవచ్చు, పార్టీని కూడా ఇది చేసుకోవచ్చు మనం. దీనితో పాటు మీరు గ్రామీణ నీటి సరఫరా ఈ వాగ్దానం మేనిఫెస్టోలో పెట్టారు. గ్రామీణ మంచినీరు పథకం, ప్రతి ఇంటికి కుళాయి. సార్ కొన్ని గ్రామాల్లో ఉద్దానం అలాంటి ప్రాంతాల్లో కావచ్చు, నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కనీసం నీళ్లు లేకపోతే ఫ్లోరోసిస్ వస్తే బోర్లు వేయించాడు సార్. ఆ రోజు సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఉద్దానాన్ని ప్రపంచానికి తెలియజేశాడు సార్. అతను డాక్టర్లు లండన్ నుంచి తీసుకొచ్చి డయాలసిస్ కేంద్రాలు, రీసెర్చ్ కేంద్రాలు ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి అలా చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈయన ఏం చేస్తాడు? పంచాయతీకి కావాల్సిన నిధుల్ని డైరెక్ట్గా పంచాయతీకి వెళ్ళేటట్టు చేయగలడు. సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది. గ్రామంలో పంచాయతీ సర్పంచ్కి ఆ గ్రామంలో ఏం జరిగిందో కూడా తెలుసు కాబట్టి పంచాయతీని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆదర్శవంతమైన పంచాయతీలుగా దేశంలో తీర్చిదిద్దొచ్చు. కాబట్టి సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చి ఇవన్నీ కూడా డైరెక్ట్ ప్రజలతో యాక్సెస్ ఉన్నాయి. ఆయనకి హార్ట్ఫుల్గా టచ్ ఉన్నాయి. లేకపోతే మూడోది అటవీ శాఖ. చాలా మంది పుష్పాలకి గడ్డు కాలమే. పుష్పాలు మనం కూడా డిస్కషన్ చేసుకున్నాం, అర్జున్ ఎందుకు అయ్యాడు అది. పుష్ప ఏంది పోలీసులు కొద్దిగా పట్టినట్టు ఉంటే అరాచకం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని తగ్గేదిలే అనొచ్చు. ఇక్కడ ఉంది పుష్పాలను కంట్రోల్ చేసే వ్యక్తి. వాస్తవం చెప్తున్నాను. ఆయన ఎందుకో కొద్దిగా తప్పి వైసీపీకి సహకరించాడు. పాపం ఇప్పుడు సాయి ధరమ్ తేజాలు కూడా అన్ఫాలో చేశాడంటే అతన్ని, ఫ్యామిలీని అతను దూరం పెట్టారంటే రేపు పుష్ప 2 మీద ఎలా ఉంటుందా ప్రభావం? ఈ సినిమా ఆడనిస్తారా మెగా ఫ్యామిలీ? మరి ఎవరో గెలిపేయడానికి రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఓడిపోయాడు. జనం చుట్టానికి వచ్చారు తప్పితే మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుంటారు. కానీ నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయమంటే వేసారా? ఓడించారు. అంటే ఇక్కడ పుష్పాల గడ్డు కాలమే. అంటే అటవీ సంపదని దోచుకుందామని రెడ్ శాండిల్ చేసుకుందామన్న గంగిరెడ్డిలు, మిథున్ రెడ్డిలు, పెద్దిరెడ్డిలతో పాటు ఈ పుష్ప క్యారెక్టర్లు ఎవరైతే వేయాలనుకున్నారో వాళ్ళందరికీ ఆయన ఉంటాడు అక్కడ. చెక్కుపడింది. ఆ అటవుల సంరక్షణ చూసుకునే బాధ్యత. ఎందుకంటే మొక్క పర్యావరణం ఇష్టపడే వ్యక్తి. మనం బాగుంటాం. ఎందుకంటే మీ దగ్గర పర్యావరణం మనం బాగుంటుంది సార్. మన చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది సార్. మనం కూర్చుకునే కుర్చీ, మనం పడుకునే బెడ్, చివరికి చచ్చిపోయేటప్పుడు మన ఉంగరాలు తీసేసి అటు ఇటు తిప్పి ఆ కట్టెల మీద వేస్తారు. అంటే మన జీవనంలో భాగం సార్ అది. ప్రకృతిని మీరు మీ సీఎం గారు వస్తున్నారని పరదాలు కట్టి చివరికి చెట్లు కొట్టేస్తే ఈ పరిస్థితి ఇది. ఆ శాఖే తీసుకున్నాడు. చూసుకోండి ఇది ఎంత బలమైనదో. అది అంటే ప్రకృతిని కాపాడే శాఖ అటవీ శాఖ. అటవీ సంపదను కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన రెడ్ శాండిల్స్, ఎర్రచందనం ఎక్కడ ఉన్నాయి? శేషాచల కొండలు ఉన్నాయి. అటవీ శాఖకు వస్తుంది. అదంతా కాపాడుకునే బాధ్యత ఆయనే తీసుకున్నాడు. చాలా గొప్ప విచిత్రం. చూడండి వాళ్ళందరికీ ఈ యొక్క ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ కి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ కొట్టేసి చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వాళ్ళందరికీ గడ్డు కాలమే.
కంప్లీట్ కంట్రోల్లో పెడతాడు. డౌటే లేదు. మన సంపదన వేరే వాళ్ళు దోచుకుంటే చూస్తూ ఉండే వ్యక్తి కాదు. మనం చూసాం. పక్కన బెంగళూరు ప్రకృతి విధ్వంసం చేసి రోడ్డు డివైడ్ పేరుతో చెట్లు కొట్టేసేస్తే ఏమైంది? చివరికి డ్రైనేజ్ సిస్టమ్ లేక వాటర్ నీరు సదుపాయాలు కూడా లేకపోయింది బెంగళూరు లాంటి నగరాలకు. రేపు మన పరిస్థితి కూడా అక్కడ కాదని ఏముంది? అటువంటిది ఈయన క్రమశిక్షణలో పెట్టగలడు, ఒక దారిలో తెచ్చగలడు, పర్యావరణాన్ని కాపాడతాడు, మొక్కలు నాటిస్తాడు. వాళ్ళ అన్నగారు కూడా బర్త్డే, చిరంజీవి గారు కూడా మొక్కలు నాటే ఇది ప్రతి బర్త్డేకి మీరు బొకేలీ కాదు మొక్కలు నాటమన్నాడు. ఒకటే సార్ గురూజీ, మీ ఛానల్లో చెప్తున్నా, చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే. చెట్టు చిరంజీవి అంటే బతికించుకుంటే అంతే భవిత బాగుంటుంది. దాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటాడు, డౌటే లేదు. పర్యావరణం కాపాడు. ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన చదువుకుంది ఇంటరే, కానీ ప్రపంచాన్ని చదివాడు. ఎక్కడో విక్రయ సమితికి ఆహ్వానం పలుకుతున్నారు, ఎక్కడో సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీలో పిల్లలకి చెప్తున్నాడంటే ఎంత సమాజాన్ని చదివాడు. అటువంటిది ఇస్రో షార్ కావచ్చు, మన యంగ్ సైంటిస్టులు చంద్రయాన్లో అడుగు పెడుతున్నారు సార్, చంద్రుడి మీదే. అటువంటి ఇస్రో ఈ సైంటిస్టులని సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి ఇతను ప్రజల్ని చక్కగా మోటివేట్ చేయగలడు, ముఖ్యంగా యూత్ని. అటువంటి 6 ప్రధానమైన శాఖలు ఏదైతే ఉన్నదో మీరు చెప్పినట్టు దీనికి 100% పర్ఫెక్ట్ సూటబుల్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. అది గ్రామీణాభివృద్ధి ఒకటి ఉందండి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, గ్రామీణ నీటిపారుదల, అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకా ఆల్మోస్ట్ ఇంకేంటంటే ప్రజలు కాపాడే విధంగా ఉందండి ఇది. డైరెక్ట్ ప్రజలు, డైరెక్ట్ యాక్సెస్ సార్. అది ఇక్కడ గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఉత్తరాంధ్రలో, అయ్యా మాకు మంచినీరు కూడా లేవు అని చెప్తే ఆయన గుండె తలుక్కుమంది. అమ్మ డెఫినెట్గా మీ కోరిక అదృచ్ఛమేమో, ఆమె కోరిక బలంగా ఉందేమో, ఈ రోజున అదే శాఖ ఆయనకు వచ్చింది. అవును, అంటే గ్రామీణులు ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క కూటమి ఏం చెప్పిందంటే మంచినీరు కుళాయిలు అందిస్తా ఉన్నారు. అది సమర్థవంతంగా చేయగలరు. ఈయనకి డబ్బు మీద ఏవలేదు సార్. అవును, ప్రజల మీద పిచ్చి, ప్రజల కోసం ప్రాణం ఇస్తాడు. పేరు కూడా పేరు ఆయనకు ఉండాల్సిన ప్రేమ. ఈ రోజు మీరు అనుకున్నారు స్థానికంగా పరిమితం కాలా, ఈ రాష్ట్రంలో కూటమి జగన్మోహన్ రెడ్డి గద్దెదించడమే కాలా, సెంట్రల్ లో మోదీ గారిని ప్రధానమంత్రి చేయడంలో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్. ఓకే, ఇక్కడున్న 22-23 ఎంపీలు కూటమి కలిశాయంటే కేవలం పవన్ కళ్యాణ్. అది మోదీ గారు కూడా చూశారు కాబట్టి ప్రాణం. మొన్న ప్రమాణ స్వీకారం రోజు మా అన్నయ్య వచ్చాడని చెవిలో చెప్పగానే ఆయన్ని పిలుస్తుంటే ఈయనే చేయి పట్టుకొని తీసుకెళ్లి వాళ్ళిద్దరూ చేయి పైకెత్తారంటే సార్ ఎంత ప్రాధాన్యత సార్. అవునండి, ఒకవైపు మెగా ఫ్యామిలీ, ఒకవైపు నందమూరి ఫ్యామిలీ. అదే లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్న అనే సోదర భావంతో కాళ్ళకి నమస్కారం చేసేట్లు నిజంగా ఉదయాన్ని అత్తుకులు సార్. ఆయన పప్పు అని విమర్శించారు కదా, ఈ రోజు నిప్పు అయిపోయాడు. ఐటీ శాఖ మంత్రిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో తండ్రికి మించిన తనటిగా అతను రూపాంతరం చెందాడు. మనం ఎవరు కాదనలేదు. అది పడ్డాడు ఎన్నో దెబ్బలు. ఆయన్ని ఒక ఆపదలో ఆపనాస్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారికి అందించడం వల్ల ఈ రోజు అతను కూడా ఇచ్చిన మాట ప్రకారం రేపు చూస్తారు పవన్ కళ్యాణ్ రోల్ ఏందో అన్నాడు ఆ రోజు. అవును, నిజంగా చేసి చూపిస్తున్నాడు. సరి సమానంగా ప్రాధాన్యత ఇస్తున్నాడు, సహ ముఖ్యమంత్రిగా గౌరవిస్తున్నాడు. తన ఫోటో పక్కన తన ఫోటో ఉండాలన్నాడు. అందరికీ ఒక అతను ఏంటనేది తెలియజేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఆయన మారాడు సార్, మనం నమ్మాలి అంతే. అదే ఇదండి చందు శ్రీనివాస గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.